గుంటూరు నగరపాలక సంస్థలో వార్ కొనసాగుతోంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. కమిషనర్ శ్రీనివాసులపై మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు అందరూ కలిసి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. విజయవాడ వరదల సమయంలో 9.50 కోట్ల మేరకు కమిషనర్ దోపిడీకి పాల్పడ్డారంటూ కంప్లైంట్ చేశారు. వాళ్ళు కమిషనర్ అవినీతి అక్రమాలపై విచారణ కమిషనర్ అవినీతి అక్రమాలపై విచారణ చేయాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా కమిషనర్ తమను అగౌరవపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికోసం సీఎం, డిప్యూటీ సీఎం, ప్రధానమంత్రికి కూడా ఫిర్యాదు చేస్తామని మేయర్ చెబుతున్నారు. గుంటూరు నగరపాలక సంస్థ వార్ కాస్త ఇప్పుడు కలెక్టరేట్ కు చేరింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ గుంటూరు నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్, చెప్పండి, ప్రెసెంట్ ఇక్కడ కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. మేయర్, డిప్యూటీ మేయర్ అండ్ కార్పొరేటర్స్, అసలు అప్డేట్స్ ఏంటి? గుంటూరులో ఉన్నటువంటి కార్పొరేషన్ మేయర్, అదేవిధంగా డిప్యూటీ మేయర్, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వారి మధ్య ఉన్న, అదేవిధంగా కమిషనర్ మధ్య వార్ అనేది మరింత విస్తృతంగా మారిందనే విధంగా చెప్పచ్చు. కమిషనర్ అవినీతికి పాల్పడ్డారు. మొత్తం 9.5 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు అంటూ కూడా వాళ్ళందరూ కూడా ఆయన పైన ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన వెంటనే కూడా విచారణ చేపట్టాలంటూ ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్కి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించినటువంటి దానిపైన గత కొద్ది రోజులుగా కూడా ఇటు కార్పొరేటర్లు, అదేవిధంగా మేయర్, డిప్యూటీ మేయర్ అనేక ఆరోపణలు అయితే కమిషనర్ పైన చేస్తున్నారు. అయితే దీనిపైన నిన్న జరిగినటువంటి జిల్లా సమీక్షా సమావేశంలో కూడా మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ని చాలామంది అడిగినా కూడా ఆయన దాటవేసే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా ఆ కమిషనర్ పైన వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి కమిషనరే సమాధానం చెప్తారంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా మాత్రం ఇక్కడ మేయర్, డిప్యూటీ మేయర్ క్లియర్గా చెప్తున్నారు. విజయవాడ వరదల సమయంలో గుంటూరు నుంచి పంపించినటువంటి ఫుడ్ ప్యాకెట్లకు సంబంధించి చెల్లింపులు చేసినటువంటి 10 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా అసలు పంపించిన ప్యాకెట్ల కంటే కూడా చాలా వరకు ఎక్కువగా చూపించారు. ఆ చెల్లింపులు కూడా వెంటనే ఆ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెల్లించడం జరిగింది. అదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే కూడా కమిషనర్ తన కనుసన్నల్లోనే మొత్తం చేశారు. కనీసం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ, అదేవిధంగా మేయర్కి కానీ, డిప్యూటీ మేయర్కి కానీ, కార్పొరేటర్లకి ఎవరికి చెప్పలేదు. కంపల్సరీగా 10 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశం చేపట్టాలంటే అది కౌన్సిల్ సమావేశాల్లో నిర్ణయం తీసుకోవాలనే విధంగా కూడా డిప్యూటీ మేయర్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిపైన కమిషనర్ కూడా క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాను చట్ట ప్రకారమే అన్ని రకాలుగా ముందుకు వెళ్ళాలనే విధంగా కూడా ఆయన వివరణ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదంతా ఒక అయితే కౌన్సిల్ సమావేశాల నిర్వహణకి సంబంధించినటువంటి అంశంలో కమిషనర్ కావాలని చెప్పే కౌన్సిల్ సమావేశాలు నిర్వహించడం లేదు అనే విధంగా కూడా ఇటు మేయర్, అదేవిధంగా డిప్యూటీ మేయర్, కౌన్సిలర్లు కూడా ఆరోపిస్తున్నారు. కావాలని చెప్పే ఒకవేళ కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తే అధికార పక్షానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు కమిషనర్ చేసినటువంటి అవినీతిని మేమందరం ప్రశ్నిస్తాం కాబట్టి కౌన్సిల్ సమావేశాలు నిర్వహించట్లేదు అంటున్నారు. అయితే కౌన్సిల్ సమావేశాలకు సంబంధించినటువంటి అంశంలో నిర్వహణకి స్టాండింగ్ కౌన్సిల్కి ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చాయి కాబట్టి అవన్నీ పూర్తయిన తర్వాత కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తానంటూ కూడా కమిషనర్ చెప్తున్నారు. అయితే స్టాండింగ్ కౌన్సిల్కి సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ కానీ జరిగేటటువంటి ప్రక్రియ ఇదంతా కూడా కమిషనర్ లేకుండా జరగాలి. కమిషనర్ని ఆ విధుల నుంచి తొలగించాలనే విధంగా కూడా మేయర్, డిప్యూటీ మేయర్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన కూడా కలెక్టర్కి అయితే ఫిర్యాదు చేశారు. మరి ఈ అంశంలో మరి కమిషనర్ని ఎన్నికలకు దూరంగా ఉంచుతారా, లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? ఈరోజు మేయర్, అదేవిధంగా డిప్యూటీ మేయర్ మాట్లాడినటువంటి మాటల పైన కమిషనర్ కానీ అధికార పక్షానికి సంబంధించినటువంటి నేతలు ఎవరైనా స్పందిస్తారా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయకుండా కమిషనర్ కాలయాపన చేస్తున్నారని మేయర్ ఆరోపిస్తున్నారు. కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల విధుల నుంచి కమిషనర్ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు కలెక్టర్ ఆధ్వర్యంలో కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరపాలని విజ్ఞప్తి చేశామని, కమిషనర్ అవినీతి అక్రమాలపై ఎంతవరకైనా పోరాటం చేస్తామని చెబుతున్నారు.
వరద సహాయం నిధులకు సంబంధించినటువంటి జరిగినటువంటి అవకతవకలు అవినీతిపై మేము తప్పకుండా పోరాటం చేస్తాం. తప్పకుండా కమిషనర్ యొక్క అవినీతి బండారాన్ని, అవినీతి భాగవతాన్ని మేము తప్పకుండా ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి మేము తీసుకువెళ్తాం. ఇక్కడ మాకు ఎటువంటి న్యాయం జరిగిద్ది, న్యాయం జరగాలి, కమిషనర్పై దర్యాప్తు వేయాలి, ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులను మేము పదే మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కలెక్టర్ గారిని కూడా కలిసాం. ఆల్రెడీ ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి మరి కింది స్థాయి ప్రజాప్రతినిధులు అందరి వరకు కూడా ముఖ్యమంత్రి గారితో పాటు మరి అందరి దగ్గరికి కూడా మేము మెయిల్ ద్వారా, అదేవిధంగా మేము రిజిస్టర్ పోస్టుల ద్వారా పంపించడంతో పాటు స్వయంగా కూడా వాళ్ళందరూ కూడా మేము కలిసి మరి ఎంత మేరకు కలవటానికి సాధ్యం ఉంటుందో వాళ్ళందరూ కూడా సాధ్యమైనటువంటి రీతిలో వాళ్ళందరూ కూడా కలిసి మేము ఫిర్యాదు చేస్తాం. తప్పకుండా కమిషనర్ యొక్క అవినీతి